ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన షలోం తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా పరమ తండ్రి వారు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పరిచర్య అనగా ఎలోహిం యొక్క పరిచర్య ఏ విధంగా చేయాలి అనే దాని మీద కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 3, 4 అధ్యాయాలు మీరు ధ్యానం చేసినట్లయితే ఇశ్రాయేలీయులు ఆయన ప్రజల యొక్క జనసంఖ్యను అన్ని గోత్రం నుండి లెక్కించమని తండ్రి అయిన వారు మోషేతో ఆజ్ఞాపిస్తాడు. అయితే లేవి గోత్రాన్ని విడిచిపెట్టమని పరమ తండ్రి వారు ఆజ్ఞాపిస్తాడు. దానికి కారణం ఏమిటి? వారు ఎలోహిం యొక్క పరిచర్యకు నియమించబడ్డారు కాబట్టి. వారు పూర్తిగా తండ్రి యొక్క పని కొరకు నియమించబడ్డారు. వారు ఏ రీతిగా పరమ తండ్రి వారు సేవ కొరకు వాడబడుతున్నారు అనేది మనం గమనించాలి. అయితే మందిరం యొక్క పని ఎలాగ విభజించబడింది, ఏ విధంగా విభాగించబడింది, ఏ విధంగా డివైడ్ చేయబడింది అనేది మనం చూస్తే, లేవీయుల గోత్రం నుంచి లేవీయుల కుమారులు ముగ్గురు గెర్షోను, కహాతి, మురారి వీరు తండ్రి యొక్క మందిరం పని కోసం నియమించబడ్డారు. అయితే దేవుడు ఈ గోత్రాన్ని పరిచర్యకు ఎన్నుకున్నప్పుడు వారి మధ్య విభేదాలు రాకుండా ఎవరు ఏమి చేయాలి, ఏ పని చేయాలి అనేది ఈ ముగ్గురికి కూడా 3 భాగాలుగా విభజించాడు పరమ తండ్రి వారు. అయితే గెర్షోను కుమారులకు మందిరము, గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షత గుడారము, ద్వారపు తెరలు, మందిరమునకు, బలిపీఠమునకు చుట్టూ ఉన్న ప్రాకారపు ద్వారపు తెరలు, దాని సమస్త సేవ కొరకైన త్రాళ్లను కాపాడే బాధ్యత గెర్షోను కుమారులకు ఇవ్వబడింది. సంఖ్యాకాండం 3, 25, 26 వచనాలు మీరు చదవండి. కహాతీ కుమారుల కోసం మనం చూసినట్లయితే వీరు ప్రత్యక్షత గుడారము అనగా ఈ యొక్క మిస్కాన్లో మందసము, బల్ల, దీపవృక్షము, ధూప వేదికలు, పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డుతెరలు, వాటిని కాపాడడం, వాటిని సంరక్షించడం వీరు తీసుకున్నటువంటి బాధ్యత ఉన్నది. కహాతీ కుమారులు అంటే ప్రత్యక్షత గుడారంలో ఉన్నటువంటి ఉపకరణములు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడటం అనేది ఆ బాధ్యత అనేది కహాతీ కుమారులు తీసుకున్నారు. ఇకపోతే మురారి కుమారులు మందిరం యొక్క పలకలు, దాని అడ్డుకర్రలు, స్తంభాలు, దిమ్మెలు, దాని ఉపకరణములు, ప్రత్యక్షత గుడారం చుట్టూ ఉన్న ప్రాకార స్తంభాలు, వాటి దిమ్మెలు, మేకులు, త్రాళ్ళు అవన్నీ కూడా కాపాడే బాధ్యత వారు తీసుకున్నారు. మురారి కుమారులు తీసుకున్నారు. అయితే మందిరం పని చేసే చిన్న పని కూడా దేవుని పరిచర్య కింద వస్తది. కాబట్టి మందిరములో పరిచర్య అనగా కేవలం యాజకత్వం మాత్రమే కాదండి. పైన చెప్పబడిన ప్రకారము మేకులు, త్రాళ్ళు ఇంకా మొదలైన వాటివన్నిటిని కూడా మనం కాపాడాలనేది ఇక్కడ వారికి ఆజ్ఞాపించాడు పరమ తండ్రి వారు. అయితే యాజకత్వము దేవుడు అహరోను యొక్క కుటుంబానికి ఇచ్చాడు. అయితే అహరోను కహాతీ కుటుంబంలోనికి అమ్రాము వంశాపు చెందినవాడు. అయితే మిగతా వారికి వేరే బాధ్యతలు అప్పగించాడు. అవి కూడా మనము మందిరం పరిచర్యగానే పరిగణించొచ్చు. అయితే ఈ యొక్క చివరలో మనం చూస్తే పాత నిబంధన వలె యాజకత్వము, ప్రత్యక్షత గుడారము మనకు లేకపోవచ్చు. కానీ ఇప్పుడు మన పరిచర్య యొక్క మూల విభాగం మనం చూస్తే సంఘములో అందరి పరిచయ ఒకటి కాదు. దేవుడు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, పరిచర్య చేసేవాళ్ళుగాను, ఉపదేశించేవాళ్ళుగాను ఈ విధముగా ఆయన విభజించాడు. ఎఫెసీ 4:13, రోమపత్రిక 12:4-8 ఆ వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే పరమ తండ్రి వారు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తాడో ఆ అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా ఉండాలి. కేవలం ప్రసంగించడం మాత్రం కాదండి. కేవలము అధికారం తీసుకోవడం మాత్రం కాదండి. కేవలము అధికారి ఏలుబడి చేయటం కాదండి. మందిరము శుభ్రపరిచే పని కూడా దేవుని పరిచర్య కింద వస్తుంది. కాబట్టి దేవుడు నీకు అప్పగించిన పని చిన్నదైనా, పెద్దదైనా దాన్ని ఎలా చేయాలంటే నమ్మకముగా చేయాలి. దాన్ని నమ్మకముగా కొనసాగించాలి. కాబట్టి సహోదరుడా, దేవుని యొక్క మందిరంలో అనగా ఎలోహిం యొక్క మందిరంలో నీ సేవ ఏ విధంగా ఉన్నది? నీకు ఇచ్చినటువంటి తలంతు ఏమైనది? నీకిచ్చినటువంటి ఆలోచన ఏమైనది? నీకిచ్చినటువంటి బాధ్యత ఏమైనది? దానిని పూర్తిగా నువ్వు గ్రహించాలి. నీకు పాటలు పాడే వారము ఇచ్చాడా? ప్రార్థన చేసే శక్తిని నీకేమైనా ఇచ్చాడా? వాక్యం చెప్పే విషయము నీకేమైనా ఇచ్చాడా? వాక్యం చెప్పే తలంతు నీకేమైనా ఇవ్వబడిందా?
ఇంకా సమాజాన్ని బలంగా నడిపించే శక్తి నీకిచ్చాడా? ఏ తలంతు నీకిచ్చాడో, ఆ తలంతును నీ తండ్రి అయిన అదైన వారి కోసం ఉపయోగించినట్లయితే సంఘం క్షేమాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి సంఘంలో నీ బాధ్యత ఏమిటి అనేది నువ్వు గ్రహించుకొని దాని ప్రకారంగా నీ విశ్వాసాన్ని కొనసాగించు. తండ్రి అయిన అదైన వారి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిగల తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తండ్రి, అదోనాయ్, ఎల్షద్దై, యెహోవా తమ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన మరొక మారు మీ పరిశుద్ధమైన పాద సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి అయ్యా, ఈ సమయంలో నాయన అయ్యా తండ్రి, నీ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తుండగా నాయన మీ కృప, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో అయా దేవుని పరిచర్య అనగా ఎలోహిము వారి యొక్క పరిచర్యను ఆయన మేము ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఆ బాధ్యతను మేము నిర్వర్తించాలి అనే చక్కని విషయాన్ని మాతో పంచుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. కాబట్టి నాయన అయా మా సమాజంలో మా సంఘం క్షేమాభివృద్ధి కోసం మాకు ఏ తలంతైతే ఇచ్చారో, ఏ కృపనైతే ఇచ్చారో ఆ కృపని మేము సంపూర్ణముగా నెరవేర్చే విధముగా తమ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో అయా మోకరించి ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఈ ప్రార్థనలో ఎవరైతే నాయన అయా తండ్రి మరి గడుపుతూ ఉన్నారు, వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయా వారి సమస్యలు, వారి ఇబ్బందులు, వారి కష్టాలు, వారి యొక్క ప్రతి విధమైనటువంటి నాయన అవసరతలు తమ ప్రియ కుమారుడైనటువంటి యాషువ మెస్సి వారి పరిశుద్ధమైన నామములో తీర్చి మహిమ తెచ్చుకొని వేడుకుంటున్నా. ఎవరైతే నాయన సహాయం కోరుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి. అయా నీ కృప అనుగ్రహింపచేయండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నీ కృపను దయచేయండి. చంటి బిడ్డలకి నీ కృపను దయచేయండి. యవనస్తులకి మీ కృపను దయచేయండి. వృద్ధులకి మీ కృపను దయచేయండి. విధవరాలందరికీ కూడా మీ కృపను దయచేయండి. అలాగే నాయన మా రాష్ట్రమును, మా దేశమును పరిపాలన చేస్తున్న నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన అందించడానికి సహాయం తెచ్చండి. అలాగే నాయన ఈ సత్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి ప్రతి దైవజనుడిని, ప్రతి దైవజన కుటుంబాలని, వారి సమాజమును, వారి సమాజ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, బలపరచమని నాయన ఇంకా నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదిగో తండ్రి, యాషువ మెస్సి వారిని ఎదుర్కొనే గొప్ప విశ్వాస జీవితాన్ని అయ్యా ఈ చివరి దినాల్లో మేమందరం కూడా కలిగి ఉంటకు సహాయం అనుగ్రహింపచేయమని, ఈ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తున్నందుకు అయ్యా తమకే వేలాది స్థుతులు చెల్లించుకుంటూ ఈ దినమంతా కూడా నాయన మీ కృప, మీ సన్నిధి మాకు తోడుగుంచి నడిపించి బలపరచమని, మీ ఆశీర్వాదంతో, మీ దీవెనతో మమ్మల్ని నింపమని యాశ్వామేశ్వరి పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా యొక్క మహిమలోకమున గొప్ప తండ్రి. ఆమేన్. హల్లెలూయా. షలోమ్.